హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు జ్యోతి. నేను ఈరోజు ప్యాచ్ వర్క్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. ఆల్రెడీ నానబెట్టేసి లైనింగ్ నానబెట్టి ఆరబెట్టి రెడీగా పెట్టుకున్నాను. హైట్ వచ్చేసి 13 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 5.5, ఆర్మ్ పొడవు వచ్చేసి 6 ఇంచులు, నెక్ విడ్త్ 2.5, నెక్ పొడవు 10 ఇంచెస్. ఈ విధంగా రౌండ్ షేప్లో మార్కింగ్ చేసి కట్ చేసుకున్నాను. అదేవిధంగా మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకున్నాను. ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు లైనింగ్ అంతా మనం అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఎత్తు కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఎక్కడ ఉబ్బుగా రాకుండా కరెక్ట్గా నీట్గా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసిన నెక్ పీస్ ఉంటుంది కదా, అది ప్రీజింగ్ క్లాత్ పైన పెట్టేసి ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేయాలి. తర్వాత ఆ క్లాత్ తీసేసి 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ కూడా రౌండ్ షేప్లో మార్కింగ్ చేయాలి. ఈ విధంగా నీట్గా రౌండ్ షేప్లో మార్కింగ్ చేస్తూ రావాలి. ఎక్స్ట్రా పేపర్ని కట్ చేసుకోవాలి. లోపల భాగం కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ప్యాచ్ వర్క్ కోసము ఎల్లో కలర్ క్లాత్, శారీలో మ్యాచింగ్ క్లాత్ తీసుకున్నాను. ఈ విధంగా మనం ఐరన్ చేస్తే స్టిక్ అయిపోతుంది. స్టిక్ అయిపోయిన తర్వాత మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. లైనింగ్ కుట్టి రెడీగా పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎల్లో కలర్ క్లాత్ ప్యాచ్ వర్క్ లోపల భాగంలో స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా నీట్గా స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసిన తర్వాత బయటి భాగం మాత్రం కొద్దిగా ఇలా 1 టైం మాత్రమే ఫోల్డ్ చేస్తూ ప్రీజింగ్ క్లాత్ ఏ విధంగా ఉందో అదే విధంగా మడిచి స్టిచ్ వేస్తూ రావాలి. ఆ రౌండ్ షేప్లో మనకు ఏమవుతుందంటే ముడతలు వస్తాయి. ముడతలు రాకుండా లైట్గా టక్స్ ఇవ్వాలి. టక్స్ ఇచ్చి కొద్దిగా ఫోల్డ్ చేస్తూ రావాలి. మనకి ఎక్కడ ముడత లేకుండా నీట్గా రౌండ్ షేప్ వచ్చేటట్టు చూసుకుంటూ రౌండ్గా ఫోల్డ్ చేస్తూ రావాలి. ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ రౌండ్ షేప్లో స్టిచ్ వేస్తూ రావాలి. ఎక్కడ బుగ్గలాగా రావద్దు ఫ్రెండ్స్. అక్కడక్కడ టక్స్ ఇస్తే మనకు బుగ్గలాగా రాదు. టక్స్ ఇచ్చేసి లైట్గా ఫోల్డ్ చేస్తూ మనకు ప్రీజింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నేను పంపించిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ లైనింగ్ అటాచ్ చేసుకున్నాం కదా, బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి టర్న్ చేయాలి. మనం బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్ వేస్తూ రావాలి. రౌండ్ షేప్లో నీట్గా స్టిచ్ వేయాలి. ఇలా వేసిన తర్వాత అక్కడక్కడ టక్స్ ఇవ్వాలి. తర్వాత ఇలా టర్న్ చేసి కొద్దిగా ర్యాప్ చేయాలి. ర్యాప్ చేయడం వల్ల నీట్గా బెండ్ అయిపోతుంది. ఈ విధంగా ర్యాప్ చేసిన తర్వాత కొద్దిగా ర్యాప్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత స్టిచ్ వేస్తూ రావాలి. నీట్గా కార్నర్కి స్టిచ్ వేస్తూ రావాలి. కొద్దిగా కరెక్ట్గా రౌండ్ షేప్లో ఎక్కడ ముడతలు లేకుండా చూస్తూ నీట్గా రౌండ్ షేప్లో స్టిచ్ వేస్తూ రావాలి. తర్వాత నేను లేస్ వేస్తున్నాను ఫ్రెండ్స్. లాస్ట్లో లేస్ లేకుండా నార్మల్గా కూడా వేయచ్చు, అది కూడా ఒకటి చూపిస్తాను. ఇప్పుడు నేను లేస్ వేస్తున్నాను రౌండ్ షేప్లో. నీట్గా ఇలా లేస్ వేస్తూ ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ప్యాచ్ ఎండ్ భాగంలో లేస్ కింది నుంచి వేస్తూ ఓన్లీ పూసలు మాత్రమే కనిపించేటట్టుగా వేస్తున్నాను. ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ నెక్ మొత్తం స్టిచ్ వేస్తూ రావాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్